హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం వెనిలా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమ్ బేకరీలో ఉన్న కేక్స్ లాగే ఉంటుంది. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 eggs తీసుకొని బ్రేక్ చేసి నీట్గా బీట్ చేసుకోండి. ఎగ్స్ బీట్ చేసుకోవడానికి నేనైతే విస్కర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్లెండర్తో కూడా చేయొచ్చు, లేకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. వైట్ అండ్ ఎల్లో బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని తర్వాత 3-4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ ఎక్కువగా వేసుకోకండి, చేదు వస్తుంది. తర్వాత 1 టీ గ్లాస్ ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్, ఫ్రీడమ్ అలాంటివి తీసుకోండి. ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలా బీట్ చేసుకోండి. ఆయిల్కి బదులు నెయ్యి కూడా యూస్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నెయ్యి స్మెల్ పడదు, తినము అనుకునే వాళ్ళు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా బీట్ చేసుకోండి. ఇలా నీట్గా అన్ని మిక్స్ అయ్యేలా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ వేసుకొని బీట్ చేసుకోండి. షుగర్ పౌడర్ అనేది నేను మైదా ఏ కప్తో అయితే తీసుకుంటున్నానో ఆ కప్తోనే షుగర్ పౌడర్ కూడా తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ని మిక్సీ పడితే షుగర్ పౌడర్ వస్తుంది. ఇది నేను తెలియని వాళ్ళ కోసం చెప్పాను, మళ్ళీ తెలియని వాళ్ళు బయట షాప్స్లో పర్చేస్ చేస్తారని చెప్పాను. ఇలా నీట్గా షుగర్ పౌడర్ మిక్స్ అయ్యేలా బీట్ చేసుకున్న తర్వాత 1 టీ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోండి. మళ్ళీ నీట్గా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకోండి. ఈ కేక్ ప్రాసెస్ మొత్తం ఎక్కువగా బీట్ చేసేదే ఉంటుంది. మనం ఎంత నీట్గా అన్ని మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకుంటామో కేక్ అంత బాగా ఫ్లఫీగా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్ మైదా తీసుకొని ఆ మిశ్రమంలో వేసి నీట్గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. మైదాని మొత్తం ఒకేసారి వేయకుండా 1 స్పూన్ అలా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేయండి. తర్వాత ఇందులో 1 కప్ సూజీ రవ్వ వేసి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండండి. సేమ్ సూజీ రవ్వని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. సూజీ రవ్వ వేయడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది, అలాగే త్వరగా కుక్ అవుతుంది. ఇలా నీట్గా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకొని తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల కేక్ అనేది స్పాంజ్ లాగా బాగా మెత్తగా వస్తుంది. నేను లాస్ట్ టైం ఓన్లీ మైదా యూస్ చేసి కేక్ చేశాను, దానికి చాలా టైం పట్టింది, 3 to 4 hours. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా తక్కువ టైంలోనే కేక్ ప్రిపేర్ అయ్యింది. లాస్ట్ టైం చేసిన కేక్ ఇప్పుడు చేస్తున్న కేక్ అంత ఫ్లఫీగా రాలేదు. కేక్ బ్యాటర్ రెడీ అయింది, ఒక 30 minutes పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్ చేసుకోవడానికి బౌల్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ కి బదులు నెయ్యి కూడా యూస్ చేయొచ్చు, లేకుంటే బటర్ పేపర్ కూడా యూస్ చేయొచ్చు. బయట స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది, బేకరీస్ లో కూడా దొరుకుతుంది. ఇలా ఆయిల్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా పిండిని స్ప్రింకిల్ చేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని తీసుకొని మళ్ళీ ఒక 5 minutes మిక్స్ చేసుకోండి. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్లో వేసుకొని ఎయిర్ బబుల్స్ రాకుండా ఉండడానికి 3-4 times ట్యాప్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ బ్యాటర్తో ఫిల్ చేసుకున్న బౌల్ని ఇలా ట్యాప్ చేసుకోండి. మనం కేక్ కుక్ చేసుకునే బౌల్ని ప్రీ హీట్ చేసుకోవాలి. అందుకోసం మనం కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ కన్నా పెద్ద బౌల్ని తీసుకొని అందులో ఒక చిన్న గిన్నె పెట్టుకొని ప్రీ హీట్ చేసుకొని తర్వాత దాంట్లో మనం కేక్ బ్యాటర్ వేసుకున్న బౌల్ని పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ వీడియోలో మేము కేక్ క్రీమ్ ఎలా చేయాలో కూడా వీడియో చేసాము. అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 100 ml మిల్క్ తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టే స్టేజ్ వరకు ఉంచి తర్వాత బయటికి తీసి క్రీమ్ పౌడర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ పౌడర్ మనకి బయట స్టోర్స్ లో కూడా దొరుకుతుంది. ఆ ప్యాక్ మీద మనం క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు, ఒకసారి చదవండి. బ్లెండర్ తో మిక్స్ చేసుకునే పని అయితే 6 to 7 minutes హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి. నార్మల్ విస్కర్ తో అయితే 30 to 40 minutes ఆపకుండా మిక్స్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. విస్కర్ తో కొంచెం కష్టంగా ఉంటుంది, సో మీరు బ్లెండర్ యూస్ చేయడానికే ట్రై చేయండి. విస్కర్ యూస్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఇంకొకరి హెల్ప్ కూడా తీసుకోండి. నాకైతే మా బ్రదర్ హెల్ప్ చేశాడు, అందుకని నేను క్రీమ్ చేయగలిగాను. చూడండి, క్రీమ్ కొంచెం థిక్గా అవుతూ వస్తుంది. ఇలా బాగా థిక్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని తర్వాత ఫ్రిడ్జ్ లో 45 minutes పెట్టుకోండి. నెక్స్ట్ మనం చేసిన కేక్ ఎలా వచ్చిందా అని ఒకసారి మూత తీసి చూడండి.
కేక్ ఇంకా 5 మినిట్స్ లో పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కేక్ బాగా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. లోపల కూడా కుక్ అయిందా లేదా అని చూడడానికి ఒక స్పూన్ తీసుకొని గుచ్చి చూడండి. స్పూన్ కి ఏమీ అంటుకోకుంటే కేక్ ఇంకా ప్రిపేర్ అయినట్టే. మన స్పాంజ్ కేక్ రెడీ అవ్వింది. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేయాలి. కేక్ ని డీమౌల్డ్ చేయడానికి నైఫ్ కి ఆయిల్ అప్లై చేసి కేక్ ఎడ్జెస్ మొత్తం నైఫ్ తో ఇలా గుచ్చండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత కేక్ బౌల్ ని ఒక ప్లేట్ లో రివర్స్ చేసి ఇలా పైన కొంచెం చిన్నగా కొట్టండి. చూడండి కేక్ చాలా బాగా కుక్ అయింది, కాకపోతే కొంచెం అడుగంటింది. అలా పైన మొత్తం డ్రైగా ఉన్నదంతా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ గా తిప్పుతూ పైన చెయ్యి పెట్టి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే నీట్ గా కట్ అవుతుంది. నేను మా బ్రదర్ హాఫ్ కట్ చేసేసరికి అడుగున సరిగా కట్ అవ్వలేదు. మీరు ఒక్కరే కట్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ నేను ఒక్కదాన్ని రౌండ్ గా తిప్పుతూ నీట్ గా కట్ చేశాను. సో నీట్ గా వచ్చింది. మీరు ఇలా ట్రై చేయండి. నేను 2 లేయర్ కేక్ చేస్తున్నా. సో నేను 2 లేయర్స్ కట్ చేసుకున్నాను. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న విపింగ్ క్రీమ్ ని తీసి ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం లైట్ గా అప్లై చేసి దాని మీద ఒక లేయర్ కేక్ పెట్టి షుగర్ సిరప్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి. షుగర్ సిరప్ నేను వీడియో తీయలేదు. షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేశానంటే 1/2 కప్ షుగర్ తీసుకొని 1.5 కప్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ ని ఒక ప్యాక్ లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. కేక్ క్రీమ్ ప్యాక్ లో వేయకుండా నార్మల్ గా స్పూన్ తో కూడా లేకుంటే నైఫ్ తో కూడా అప్లై చేసుకోవచ్చు. బేకరీ వాళ్ళు ప్యాక్ లో వేసి చేస్తారు కదా, అందుకని మనం కూడా చేద్దామని అనుకుంటే అది దానికన్నా నార్మల్ గా స్పూన్ తో అప్లై చేసుకోవడమే సింపుల్ గా ఉంది. మీరు కూడా నార్మల్ గా స్పూన్ తోనే అప్లై చేసుకోండి. ఒక లేయర్ కి అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక లేయర్ పెట్టుకొని దాని మీద మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేసుకోండి. షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ కి క్రీమ్ అప్లై చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ గా రౌండ్ తిప్పుతా అప్లై చేసుకోండి క్రీమ్. మా బ్రదర్ ఫ్లవర్స్ డిజైన్ వేద్దామని ఇలా వేసాడు. కొంచెం పర్లేదు బానే ఉంది, కానీ నచ్చలేదని మళ్ళీ ఆ క్రీమ్ అంతా కేక్ కి స్ప్రెడ్ చేసి ఫోక్ తో డిజైన్ చేశాడు. పైనుంచి కట్ చేసిన చాక్లెట్ పీసెస్ వేయండి. అంతే, ఎంతో టేస్టీ బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ రెడీ. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే సేమ్ కూల్ కేక్ టేస్ట్ లో ఉంది. చూడండి కట్ చేస్తున్నాం, ఎంత స్పాంజీగా ఉందో కేక్. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ గా ఉంది. చూడండి సేమ్ బయట కొన్న కేక్ లాగే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.